నేను డాక్టర్ చావా ఆంజనేయులు, చైర్మన్ అండ్ సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్ సర్జన్ ఫర్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ లొకేటెడ్ ఇన్ బేగంపేట, హైదరాబాద్. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత ఎస్పెషల్లీ ప్రీలింగ్వల్ పేషెంట్స్ అంటాం. అంటే పిల్లల్లో ఎవరికైతే పుట్టినప్పటి నుంచి మాట ఉండదో వాళ్ళకి ఖచ్చితంగా మనం స్పీచ్ థెరపీ ఇవ్వాలి. పేరెంట్స్కి చైల్డ్కి ఇద్దరిని కూడా ఎడ్యుకేట్ చేయాలి. పేరెంటల్ థెరపీ, చిల్డ్రన్ థెరపీ రెండు కూడా మనం 1 సంవత్సరం దాకా ఇవ్వాల్సి వస్తుంది ఈ ప్రీలింగ్వల్ పేషెంట్లో. అదే పోస్ట్ లింగ్వల్ పేషెంట్లు ఉంటారు, 15-16 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రకరకాల కారణాల నుంచి వినికిడి తగ్గిద్ది. ఇన్ఫెక్షన్ ద్వారా కావచ్చు, లౌడ్ నాయిస్ ద్వారా కావచ్చు. అలాంటి వాళ్ళలో మటుకి యూజువల్గా కాక్లియర్ ఇంప్లాంట్ చేసిన తర్వాత స్పీచ్ థెరపీ పెద్ద అవసరం ఉండదు. 1-2 సార్లు మటుకు ఆ కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామింగ్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, దాని వినికిడి విధానం ఎట్లా వస్తుందని చెప్పినట్లయితే వాళ్ళకి యూజువల్గా నార్మల్ స్పీచ్ ఉంటుంది అనమాట. సో ప్రీలింగ్వల్ పేషెంట్కి మనం స్పీచ్ థెరపీ ఇవ్వాలి. పోస్ట్ లింగ్వల్ ఎవరికైతే ఫస్ట్ వినికిడి ఉండి తర్వాత తగ్గిద్దో వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తామో వాళ్ళకి సాధారణంగా 1-2 సిట్టింగ్లు స్పీచ్ థెరపీ ఇస్తే సరిపోతుంది.